చూస్తే కనపడను, కనపడితే చూస్తారు అన్న అమ్మ మన అదృష్టం కొద్దీ రూపం ధరించి వచ్చి మనందరినీ తరింపచేసింది. రూపం పరిమితం, శక్తి అనంతం అన్న అమ్మ అనంత శక్తి సంపన్నురాలే కూడా పరిమితి రూపంలో మన ముందు నిలిచింది. ఆయా సమయాల్లో ఆయా పనులు చేయటమే కరుణ అన్న అమ్మ తనే చేస్తూ మన చేత చేయిస్తున్నట్టు కనిపిస్తుంది. మనల్ని ఉద్ధరించాలి కదా. మరి మనం ఏ పని తలపెట్టినా అమ్మ అనుగ్రహం కావాలనుకుంటాం. మీ పనులు కావడము అనుగ్రహమే, కాకపోవడము అనుగ్రహమే అంటుంది అమ్మ. అనుకున్న పనులు అయితే సంతోషిస్తాం, కానీ కాకపోతే దాని అనుగ్రహం ఎట్లా అనుకుంటాం అంటే ఆ పని కాకపోవడమే నీకు మేలు అన్నమాట. నీవు ఊరికెళ్ళాలని మలంగా ఉండి జిల్లెళ్ళ ముడిలో అమ్మతో చెప్పి బయలుదేరావు. రేపు పోదువులేరా అన్న వినకుండా బయలుదేరినా నీవు వెళ్ళకపోవటమో వెళ్ళినా ఆ పని కాకపోవటమో జరిగినప్పుడు కానీ నీకు తెలియదు ఎందుకు వద్దన్నదో.